టాపిక్ మారుస్తున్నాను. మీరు వైట్ హౌస్ చూడలేదన్నారు కదా? నేను చూడలేదు సార్. మీరు దగ్గరలో ఉన్నారు. దానికి మళ్ళీ ఏదో దగ్గరలో లేనండి బాబు. నేను చూసింది పవర్‌కి చాలా దగ్గరగా ఉన్నారు సార్ మీరు. మీకు అర్థం కావట్లేదు. మీరు పవర్‌ఫుల్. పవర్‌కి దగ్గరగా ఉంటే పవర్‌ఫుల్. పవర్‌కి దగ్గర రోజు సో ద టాపిక్ ఏంటంటే ఇది కూడా కొంచెం లెస్ సీరియస్ థింగ్, బట్ ఈ మనస్తత్వానికి అద్దం పట్టే వార్త అన్నమాట ఇది. ఈ లేఖితనానికి, వెధవతనానికి, నికృష్టత్వానికి వీటన్నిటికీ అద్దం పట్టే బిహేవియర్ మీరు గమనిస్తున్నారా? ఇది కనపడుతుంది బాగా. ఇది ఒకప్పుడు రోజ్ గార్డెన్. రోజ్ గార్డెన్ కదండి మా ఇల్లు. ఓకే. నేను యాక్చువల్గా కొంచెం సైడ్ ట్రాక్ చేస్తాను ఇక్కడ. రోజ్ గార్డెన్ అని నేను పెట్టానా? ఓకే, సో దట్స్ ద టాపిక్ ఆఫ్ ద డిస్కషన్. కొంచెం సైడ్ ట్రాక్. ఐ హ్యావ్ 2 మెసేజెస్ టు ఆల్ వ్యూవర్స్, ఎస్పెషల్లీ యూత్. చెప్పాను కదా, మిమ్మల్ని నేను యూత్ లో వేయట్లేదు. ఎందుకంటే 50 దాటారు. 50 దాటిన వాళ్ళంతా నా ఉద్దేశంలో యూత్. అంటే మీరు 20లో ఉంటే 10 ఏళ్ల వాళ్ళు యూత్. సో ఇట్స్ ఆల్ రిలేటివ్. నా వయసుతో పోల్చుకుంటే మీరు యూత్. కానీ 50 అని ఎందుకు ఎంచుకున్నానంటే ఎనీబడి హూ హ్యాస్ సమ్ కెరీర్ అహెడ్ ఆఫ్ దెమ్, సమ్ గుడ్ చంక్ ఆఫ్ కెరీర్. ఇప్పుడు నాకు ఉంది కానీ బట్ అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు బి ప్లేయింగ్ ఎ డిఫరెంట్ రోల్ దాన్. నేను అడ్వైజరీ రోల్లో ఎక్కువ ఉంటేనే బెటర్ యాజ్ అపోజ్ టు ట్రైంగ్ టు అడ్వాన్స్. కొత్త స్కిల్స్ నేర్చుకొని ఇది వెళ్ళే దాని బదులు అడ్వైజరీ రోల్లో, ఆ అడ్వైజరీ రోల్లోనే నా వయసుకు సంబంధించింది నేను ఇచ్చే సలహా ఒకటి. ఈ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎంత షిఫ్ట్ అవుతున్నది ట్రంప్ వచ్చిన తర్వాత. నిన్న పెట్టిన వీడియోలో గౌరవ్ ఆర్యా, మీకు తెలుసా ఆయన? గౌరవ్ ఆర్యా అంటే ఎవరు? నేను ఫస్ట్ టైం చూసాను. ఈ లాస్ట్ వీకే ఐ కేమ్ టు నో అబౌట్ హిమ్. చాలా బ్యూటిఫుల్ గా వెరీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి. ఒక షో సగం చూశాను. దెన్ అది మెయిన్లీ బికాస్ హీ సెంట్ ఎ మెసేజ్ అబౌట్ అమెరికాలో ఉండే ఇండియన్స్ కి ఇచ్చిన మెసేజ్ అతను ఏంటంటే బీ పొలిటికలీ అవేర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బీ పొలిటికలీ యాక్టివ్ అని చెప్తున్నాడు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఇండియన్స్ జనరల్ గా ఏంటంటే లైట్ తీసుకుంటారు. వీ టేక్ అవర్ పొజిషన్ ఫర్ గ్రాంటెడ్. నాకు డిగ్రీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, నేను ఉద్యోగం చేసుకుంటాను. బట్ ఇప్పుడు మిజోరీ సెనేటర్ షమిట్ అనే ఎవడో ఉన్నాడు. హీ కీప్స్ టాకింగ్ అబౌట్ అమెరికా బిలాంగింగ్ టు సమ్ వైట్ ఎథ్నోసెంట్రిక్ పీపుల్. మీరు నేను అమెరికాకు వచ్చి ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని పాటించి సిటిజన్స్ అయ్యాం. దిస్ కంట్రీ బిలాంగ్స్ టు you and me and our kids as much as a white American who were here for 4 or 5 generations. I'm just saying. So when people in power like him, a senator, are talking like that, manu ఇందుకు లైట్ తీసుకోవాల్సి ఈ యాటిట్యూడ్ తో ఉంటే eventually it's going to backfire on us. అది అతను ఇచ్చే సందేశం. ఎస్పెషల్లీ ఈ మాగా రెడ్ నెక్స్, దే ఆర్ యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్. ఐ మీన్ ఇంకా ప్రమాద స్థాయికి ఏం రాలేదు కానీ బట్ ఐ కెన్ సీ ద డ్రమ్ బీట్ quite a bit. Anyway, adi na mother message. I'm telling everybody, be aware. If you are an American, be aware of American politics. But even if not only American politics, geopolitical politics. Na rendo message, embrace artificial intelligence. So I'm showing you the example of my embrace of the artificial intelligence. నేను ఏమన్నాను, నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఇది జెమినై నుంచి సృష్టించిన ఇమేజ్. క్రియేట్ ఎ సబర్బన్ వర్జీనియా house which is looking similar to the White House with a beautiful garden in the backyard. మీరు రోజ్ గార్డెన్ అనుకున్నారు. Okay, think of this as my think of this as my backyard. Okay, this is my house అనుకుందా. నా హౌస్ కదలండి. దిస్ ఈజ్ AI generated. నేను ఇచ్చిన మెసేజ్ నేనే ఎంబ్రేస్ చేసుకున్నానని చెప్తే ఫర్ ఆల్ ద యూత్, ఎంబ్రేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఇమేజ్ లో లెట్స్ సే ఐ గేవ్, నేను ఇక్కడ లేను, వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకోండి. ఇది ఎవరికో అతికిచ్చాను, ఇల్లు ఎవరికో అతికిచ్చాను. సో వాడొచ్చి ఇల్లు ఇట్లా మార్చేసాడు, బ్యాక్ యార్డ్. ఏమంటారు మీరు చెప్పండి, మీరేమన్నారు? అయితే ఇది ఒకప్పుడు తాజ్మహల్కి ఇప్పుడు తాజ్మహల్కి ఉన్నంత వ్యత్యాసం సార్. అంటే ఒకప్పుడు తాజ్మహల్ వెనకాల యమునా నది పారేది,
Yeah, I mean, ఇప్పుడు this కప్పు is కొట్టుకుంటూ పోతుంది. ఇప్పుడు కప్పు కొట్టుకుంటూ పోతుంది. అది తేడా. so నేను లాంగ్ విండెడ్ కాన్వర్సేషన్ ఇచ్చాను గానీ, బట్ దిస్ ఐఎమ్ గోయింగ్ సమ్‌వేర్ విత్ ఇట్. ఓకే. స్టే విత్ దిస్. ఇది ఒరిజినల్. నేను అతనికి రెంట్‌కి ఇచ్చినప్పుడు నాకు చెప్పకుండా ఇట్లా మార్చేసాడు దాన్ని. విల్ యూ యాక్సెప్ట్ దట్? No, as a owner, will you accept it? You're going to sue the heck out of him, right? మీకు అమెరికా చట్టాలు సరిగ్గా తెలియట్లేదు సార్ మీకు. అంటే అమెరికాలో రెంటరు ని ఖాళీ చేసే పరిస్థితి ఓనర్ లేదు అని చెప్పి ఈ మధ్య చదువుకున్నాను. Yeah, well, అయన్నీ అది అంటే సెపరేట్ అన్ని టాపిక్ కాదు గానీ కానీ అంటే ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే మీరు ఒక పర్పస్ కోసం ఒక రకంగా ఉన్నదాన్ని నీ అవసరానికి అంటే మార్చుకునేటప్పుడు అంటే I mean, this one, if you want to get back to the old garden thing, this going to cost you anyway. Smaller changes ఎవరు పట్టించుకోరు కానీ this is how what happens. So this is the rose garden. నేను ఫస్ట్ వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను చూసిన రోజ్ గార్డెన్ ఇది. అంటే కిటికీలోంచి చూసారు. దే డోంట్ అలౌ యూ టు గో దేర్. ఇది జాకీ ఒనాసిస్ కెనడీ, ప్రెసిడెంట్ కెనడీ వైఫ్, ఆవిడ క్రియేట్ చేసిన రోజ్ గార్డెన్ ఇది. ఇది ఒరిజినల్ అన్నమాట. ఇది ఒరిజినల్ రోజ్ గార్డెన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే రోజెస్ అన్ని రకాల పూలు అన్ని సీజన్లకి వచ్చేటట్టు పెట్టింది. సడన్ గా మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది ఒకసారి. సింపుల్ ఫ్లవర్స్ పేరు కూడా చెప్పలేని. ఇట్ విల్ కమ్ టు మీ. ఇది అనదర్ వ్యూ ఆఫ్ ఇట్. ఇది స్ప్రింగ్ లో టూలిప్ బల్బ్స్ ఉన్నాయంటే ఇట్స్ ప్రాబబ్లీ మార్చ్ ఏప్రిల్ టైంలో ఉంటుంది. ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో రోజ్ గార్డెన్ లుక్ ఇది. అండ్ ఎంటర్ మెలానియా ట్రంప్ ఇన్ ట్రంప్స్ ఫస్ట్ టర్మ్. ఈవిడ చేసింది ఏంటి, తనకు నచ్చలేదు. ఈవిడ క్రిస్మస్ డెకరేషన్ చూస్తే ఇలా టేస్ట్ అంటే మీకు అర్థమైపోద్ది. ఇంత గోలిష్ లుకింగ్ రెడ్ ట్రీస్ అయ్యి పెట్టింది. అది యాక్చువల్గా ఐ షుడ్ పుట్ దట్ ఇమేజ్ ఆల్సో. ఇలా ఉన్న రోజ్ గార్డెన్ ని ఇలా మార్చింది. ఈ చెర్రీ బ్లాజం, ఓకే చెర్రీ బ్లాజం మాట రాలేదు అంటే, ఈ చెర్రీ బ్లాజం ట్రీస్ ని పీకేసి పెట్టింది. అసలు ట్రీస్ కొట్టేయాలి. ఐ మీన్ ఏమో డిసీజ్ వచ్చి ఏమో కాల వాటిని అట్టాటి కొట్టే వాళ్ళకి వాళ్ళ మానసిక పరిస్థితిని కొంచెం ఆలోచించాలి మనం. సో దిస్ ఈజ్ బిఫోర్ మెలానియాస్ changes. This is after Melania's changes. Okay, stay with me. ఇది Melania's changes, another view అన్నమాట. సో ఇక్కడ ప్యాటియో పెడుతున్నాడు బనాడు. ఈ ప్యాటియో పెట్టిన తర్వాత ఇది యాక్చువల్గా దిస్ మేబీ ఇట్స్ బ్యాక్ ఆఫ్ వైట్ హౌస్. బట్ ఇప్పుడు మీరు కొంచెం దూరం నుంచి చూస్తే ఈ గొడుగులు ఒక రకంగా కనపడతాయి. అది బూత్ మాటలు, నేను అందుకని మాట్లాడదలుచుకోలేదు. యాక్చువల్గా చెప్పేస్తాను. సో దే కాల్ దిస్ డిల్డో ప్యాటియో అనేది అంటున్నారు. సో ఇది దిస్ ఇస్ హౌ హీ చేంజ్డ్ ఇట్. అండ్ దెన్ ఇది అనదర్ యాంగిల్ చూడండి. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద టైప్ ఆఫ్ థింగ్ ఇన్ Mar-a-Lago in his place, and he brought that here. So he's basically అక్కడ సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు పెట్టాడు. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో పెట్టి కొనుక్కుని ఇక్కడ పెట్టుకున్నాడు. I no idea. So this is how he changed it. Where I'm going with this is, నిన్న రాత్రే డిన్నర్ ఇచ్చాడు కదా ఇందాక. ఒక మొన్న అనుకుంటా అంటే ఈ టెక్ కంపెనీస్ ఓనర్లు అందరినీ పిలిచి డిన్నర్ చేసినట్టున్నాడు. అదే మీరు చెప్పారు. లేదు, అది ఇన్సైడ్ ఇది ప్యాటియో మీద ఇచ్చాడు డిన్నర్. ప్యాటియో మీద ఇచ్చిన డిన్నర్ కి, అండ్ దెన్ ఇక్కడే పెద్ద స్పీచ్లు ఏదో హడావుడి చేశాడు. సో రిమెంబర్, నేను ఇందాక ఇచ్చిన అనాలజీ అంతా, హీఈస్ ఎ రెంటర్ ఇన్ దట్ హౌస్. You and I, as the citizens of this country, regardless of our skin color, regardless of how early or how late you and our families came here, we are Americans, and therefore it is our house. Okay, he made all those changes because he made the name change for Department of War because he didn't like it. He made the changes to our house because he didn't like it, because he needed dildo-looking umbrellas in the backyard. So this is what he's saying. He's calling that as a Rose Garden Club. Those people were here. You're the first ones on this great place. We call it the Rose Garden Club. And it's a club for senators, for congresspeople, and for people in Washington, and frankly, people that can bring peace and success to our country. And you're invited as congressmen. Mostly we have congressmen and senators. So it's, again, ఇది reversible damage. 100%. అంటే ఇప్పుడు జాక్లిన్ కెనడీ ఆ రోజుల్లో గార్డెన్ పెట్టిందంటే అప్పుడు అది చేంజ్. ఇప్పుడు ఈ పీకే సైడ్ అంటే ఇది ఒక చేంజ్. అంటే మీరు ఇది అంటే ఈ మధ్య ఈ విపరీతం అనేది పెరిగింది సార్. అంటే మీరు అంటే ఆంధ్ర పాలిటిక్స్ ఫాలో గారు కాబట్టి చెప్తాను. జగన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు సీఎం గా ఉన్నాక ఫస్ట్ 2 ఏళ్ళు కొంచెం పర్లేదు, కానీ లాస్ట్ 3 ఏళ్ళు పాపం ఆయన రాజ్భవన్ నుంచి బయటకే వచ్చేవాడు కాదు.
వచ్చినప్పుడల్లా ఆయనకి ఎక్కడ భయం ఉండేదో, ఎందుకు భయం ఉండేదో నాకు తెలియదు కానీ రోడ్డు అటు పక్కన ఇటు పక్కన ఉన్న చెట్లన్నీ కొట్టించేసేవాడు సార్. ఆయన అంత దూరం వెళ్తున్నాడు, అంత దూరం చెట్లు కొట్టించేవాడు. మా చిన్నప్పుడు మేము పుస్తకాలు ఏం చదువుకున్నాం అంటే అశోకుడు చెట్లు నాటించను అని చదువుకున్నాం. జగన్ రెడ్డి చెట్లు కొట్టించను, జగన్ రెడ్డి చెట్లు కొట్టించను, జగన్ రెడ్డి చెట్లు కొట్టించను అని చెప్పి చదువుకోవాలి. ఇప్పుడు సీరియస్ టాపిక్స్కి వెళ్దాం. ఇప్పుడంతా రోజ్ గార్డెన్ లో ఉన్నాం కానీ